నా జీవితంలోకి శాశ్వతంగా నా భార్యగా వస్తావా? ఇలా ఎందుకు అడుగుతున్నానో తెలుసా ఆనందే? నువ్వు పక్కనున్నప్పుడు నా జీవితం ఎంత ఆనందంగా ఉందో నాకు మాత్రమే తెలుసు. కొద్ది రోజుల తర్వాత నువ్వు దూరం అయిపోతే ప్రతి క్షణం నాకు నరకమే. అశ్విన్, ఇప్పుడెందుకు అలా మాట్లాడుతున్నావు? నన్ను మాట్లాడినవానందే. ఈ జన్మలో మన పరిస్థితులేంటో మనకు తెలుసు. అందుకే కనీసం వచ్చే జన్మలో అయినా నా ఆనంది నా ప్రేమని ఒప్పుకోవాలని ఆశగా ఉంది. చెప్పానంది. బంధం, బంధుత్వం అనేవి మనం కావాలి అనుకుంటే వచ్చేవి కాదు, వద్దు అనుకుంటే విడిపోయేది కాదు అశ్విన్. అంతా ఆ విధిరాత. తలరాతను తిరగరాసి తమ చరిత్రను మార్చుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా ఆనంది. అన్నయ్య నీకు పాలు, వదిన నీకు జ్యూస్. మాట్లాడుకోండి, ప్రశాంతంగా మనసు విప్పి మాట్లాడుకోండి. అంటే మనం విడిపోవడం తప్ప వేరే మార్గం లేదంటావా? అదే విధిరాత అంటావా? పాలు తాగశ్విన్, చల్లారిపోతున్నాయి. నేను అడిగిన దానికి సమాధానం చెప్పానంది. చెప్తాను, ముందు పాలు తాగు. సరే, నువ్వు కూడా జ్యూస్ తాగు. ఇప్పుడు చెప్పానంది. చెప్పడానికి ఏముంది అశ్విన్, కలిసినంత కాలం ఆనందంగా ఉంటే చాలు. ఆ జ్ఞాపకాలే జీవితాంతం ఉంటాయి. ఆనంది, ఏ పదవే. అమ్మా, నేను వెళ్తానులే. అదేంటి? నెక్స్ట్ సీన్లో నువ్వు ఉండకూడదు, బాగుండదు. పర్వాలేదు, నీకు కూడా బుర్రుంది. ఎంతైనా ఈ భవానీ కూతురువి కదా. ఆనంది. బావా, ఐ లవ్ యూ ఆనంది. ఇంత మత్తులో ఉన్నా కళ్ళెదురుగా నేనున్నా, ముక్కుకి కన్నెపిల్ల వాసన తగులుతున్నా ఆనంది ఆనంది ఆ ఆనందినే కలవరిస్తాడంటే. బావా, వెళ్దామా? ఎక్కడికి? ముత్యాలమ్మపేటకా? నా బొంద బావా, నా బొంద. ముత్యాలమ్మపేటకో కాదు బావా. మరెక్కడికి వెళ్దాం? అలా 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 స్వర్గంలోకి. నువ్వు నా పక్కనుంటే అది నాకు స్వర్గమే కదా ఆనంది. ఛ, సరే పద. ఎక్కడికి? గదిలోకి బావా. మన గదికేగా ఆనంది. అవును బావా. అవునానంది. నువ్వేంటి నన్ను బావా బావా అంటున్నావు? నేను తులసిని బావా. ఓహో, తులసి నన్ను అలా పిలుస్తుందనా? అయితే పిలువు, ఓకే. పిలిస్తే పిలిచావు కానీ నువ్వు ఆ తులసిలా మాత్రం ఉండకు. అదొక పిశాచి, అది ఆడ రాక్షసి, అది అసలు ఆడదే కాదు. సర్లే బావా, మళ్ళీ తెల్లారిపోతుంది. తెల్లారిపోతుందా? అయితే ఏంటంట? అబ్బా రా బావా, పద. ఆనంది, నువ్వు రా ఆనంది, నువ్వు నా ప్రాణం ఆనంది. వస్తాను బావా, రాకుండా ఎలా ఉంటాను? వస్తాగా బావా. బావా, పెళ్లి చేసుకో అంటే కాదు కుదరదు అంటావా?
కడుపుతో ఉన్న దాన్ని పెళ్లి చేసుకుని ఏ సుఖం ఏ సంతోషం లేకుండా అసలు ఎలా ఉంటున్నావు బావా? నిన్ను నీ పరిస్థితిని చూస్తే నాకే జాలేస్తుంది బావా. బావా, ఈ మల్లెపూల వాసనతో ఈ సెంట్ మత్తులో నీకు నాకు మధ్య ఈ రాత్రి మత్తుగా గమ్మత్తుగా ఆ ఒక్కటే జరిగిపోతుంది. ఆ ఆనంది వలన పొందని సుఖాన్ని నేను నీకు అందిస్తాను బావా. బావా, తలుచుకుంటుంటే పిచ్చి హ్యాపీగా ఉంది బావా. అయ్యో, ఇదేంటి నా కళ్ళు తిరుగుతున్నాయి? వద్దు, కళ్ళు తిరిగి నేను కూడా పడుకుంటే నాకు బావకి ఈ రాత్రి అక్కం పక్కం జరిగేదిలా? బావా, బావా, ఏంటమ్మా అటు తిరిగి పడుకున్నావు? సిగ్గే? నిజమే, నేను కూడా సిగ్గుపడాలి. ఏం చేయను? ఎంచక్కా నువ్వు నా మెళ్ళో తాళి కట్టుంటే నేను మన శోభన రాత్రికి చేతిలో పాల గ్లాసుతో గదిలోకి వచ్చుంటే, నువ్వు నా దగ్గరకు వస్తూ ఉంటే, నేను సిగ్గుతో వెనక్కి అడుగులు వేస్తూ ఉంటే, అమ్మో నాకు సిగ్గేస్తుంది బాబు. బావా, బావా, బావా.